హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు నువ్వుల లడ్డు చేసి చూపిస్తానండి. చూసారా, చాలా బాగుంది. మంచి హెల్దీ, కావాల్సినంత ఐరన్ మనకి లభిస్తుందండి. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి తీసుకున్నామంటే ఐరన్ డెఫిషియన్సీ అనేది మనకి హిస్టరీలో ఉండదండి. ఇంకా ఇప్పుడు ప్రిపరేషన్ చూసేద్దాం. నువ్వుల లడ్డుకు కావాల్సినటువంటి మెయిన్ ఇంగ్రీడియంట్స్ నువ్వులండి. నల్ల నువ్వులు కానీ తెల్ల నువ్వులు కానీ ఏదైనా తీసుకోవచ్చు మనము. చూసారా, ఇలా నేను తెల్ల నువ్వులు తీసుకున్నాను. వీటిని ఇప్పుడు 2 టైమ్స్ వేయించుకుంటున్నాను. నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను. కాబట్టి నేను కొంచెం కొంచెం వేయించుకోవాలండి. మీరు కూడా అలానే వేయించుకోండి. ఇలా హాఫ్ హాఫ్ పోర్షన్ చేసుకొని వేయించుకుంటే ఏంటంటే ఈవెన్‌గా ఫ్రై అవుతే బావుంటుంది టేస్ట్ కూడా. లో ఫ్లేమ్‌లో పెట్టి వేయించుకోవాలండి. అప్పుడే టేస్ట్ మంచిగా ఉంటుందండి. చూసారా, చక్కగా వేగుతున్నాయి కదా! ఈ వేగేటప్పుడు కూడా చిట చిట అని పేలినట్టు అవుతుంటాయి. నెక్స్ట్ ఉబ్బిపోతాయండి. లావైపోతాయి. చూడండి, వాటిని మీరు దగ్గరికి పెట్టి గమనించినట్లయితే చక్కగా తెలిసిపోతుంది మీకు. ఎవరికైనా కూడా ఐరన్ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు, చిన్న పిల్లలకి మనం ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి స్టార్ట్ చేసి 1 ఇయర్ నుంచి మీరు చక్కగా ఇలా లడ్డు మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి పెట్టారంటే చాలా స్ట్రాంగ్‌గా ఉంటారండి. ఇంకా గర్ల్స్‌కైతే బాగా యూజ్ అవుతుంది. చూసారా, చక్కగా ఉబ్బిపోయినాయి కదా! మంచి కలర్ వచ్చేసాయి కదా! ఇప్పుడు మనము పక్కన పెట్టేసేసుకొని ఇంకో పోర్షన్ కొంచెం ఉన్నాయి కదండీ! అవి కూడా వేయించేసుకుందాం. ఇవి ఒక ప్లేట్‌లోకి షిఫ్ట్ చేసేసేసుకొని మిగతావి చక్కగా రోస్ట్ చేసేసుకుందాం. ఇలా చెప్పాను గదా! మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవటం వల్లంటే ఈవెన్‌గా ఫ్రై అవుతాయండి. హైలో పెట్టుకుంటే స్పీడ్‌గా మాడిపోయినట్టు అవుతాయి. అంత బాగా టేస్ట్ ఉండదు. ఇట్స్ నాట్ గుడ్ ప్రాసెస్ అన్నట్టు. చూసారా, చక్కగా ఇలా వేయించుకుందాము. ఇలా తీసుకోవడం వల్లేంటి చాలా మంచిదండి. ఈ నువ్వులతో పాటు మీరు కోకోనట్ గానీ, లేకపోతే ఫ్లక్స్ సీడ్స్ గానీ, పీనట్స్ గానీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనంటే ఎక్కువ క్వాంటిటీతో నువ్వులతోనే చేస్తున్నాను. చూసారా, చక్కగా వేగిపోయాయి గదండీ! ఎక్కువ క్వాంటిటీ నువ్వులుంటాయంటే అంటే మనకు కావాల్సినంత ఐరన్ లభిస్తుందండి. ఇంకా ఐరన్ డెఫిషియన్సీ అనేది మనకి ఎప్పటికీ రాదు ఇలా తీసుకోవడం వల్ల. చాలా ఎక్కువుంటుందండి నువ్వుల్లో. చెప్పాను కదా! మీరు ఏ రకమైన నల్లయైనా తీసుకోవచ్చు, తెల్లయైనా తీసుకోవచ్చు. వైట్ అయితే కొంచెం బావుంటుందండి లుకింగ్ చూడటానికి. కానీ ఇంకా బ్లాకీ వీటికన్నా మంచిదనంటారు. మనం ఏ కప్పుతోటైతే నువ్వులు మెజర్ చేసుకున్నామో అదే కప్పుతోటి బెల్లం తీసుకోవాలండి. నేను 4 కప్స్ అయినాయి నాకు నువ్వులు. నేను 4 కప్స్ బెల్లం తీసుకున్నాను. ఈక్వల్ క్వాంటిటీ ఉండాలి ఎప్పుడైనా బెల్లం కూడా. మీరు దీనిలో కూడా పట్టి ఉంటుందండి. నువ్వుల పట్టి చేసుకోవాలంటేనేమో ఇంకా కొంచెం పాకము ఎక్కువ రావాలి. ఇలా లడ్డూకైతే కొంచెం తక్కువొస్తే సరిపోతుంది మనకి పాకము. ఇలా వాటర్ వేసేసుకొని పాకం కరిగే వరకు వెయిట్ చేయాలండి. వెయిట్ చేసి మీరు ఈ పాకమును వడగట్టుకొని మళ్ళీ పాకం పట్టుకోవచ్చు. నేనైతే ఆర్గానిక్ బెల్లం తీసుకున్నాను కాబట్టి దీనిలో ఎటువంటి డస్ట్ ఉండదండి. పాకం వచ్చే వరకు వెయిట్ చేద్దాం. చూసారా, మాకు చక్కగా మరిగిపోయింది కదండీ! ఇలా నురుగొస్తూ ఉంటే కరిగిపోయి పాకానికి రెడీ అవుతుందనండి. దగ్గరుండి ఇలా మొత్తం తిప్పుకుంటూ ఇది కూడా హైలో పెట్టకూడదండి. హైలో పెట్టినా కూడా పాకం కూడా స్మెల్ తేడా వచ్చేస్తదండి. మాడి వాసనొస్తది కాబట్టి మీరు దీన్ని కూడా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని దగ్గరుండి ఇలా చక్కగా తిప్పుతూ కలుపుకుంటూ ఉండాలండి. చూసారా, ఇప్పుడు మనకి పాకం వచ్చే టైం అయింది. ఇలా నురగంతా వచ్చేసింది అనంటే ఇంకా 5, 10 మినిట్స్‌లో పాకం వచ్చేస్తది. ఈ రెండిటికి ఒకటే డిఫరెన్స్ అండి. కొంచెం చెక్కలాగా రావాలి, పట్టీలాగా అనంటే ఇంకా గట్టిగా ఉండాలి పాకం. మనం పాకం వచ్చిందని ప్లేట్‌కేస్తే టక్కన సౌండ్ వినపడాలి. దీనికి ఇంకొంచెం తక్కువ మనకు అరిసెల పాకంలాగా ఉంటే సరిపోతుంది. ఈ మధ్య కాలంలో చాలామంది వుమెన్స్‌కి ఐరన్ డెఫిషియన్సీ బాగా వస్తుందండి. కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేసి తినండి. మనం హెల్తీగా ఉంటేనే కదా పిల్లలు, ఫ్యామిలీ హెల్తీగా ఉంటుంది. సో, చాలా మంది ఎలా ఉంటుంది అనంటే, ఇంట్లో ఫ్యామిలీ అంతాకి పెట్టేసిన తర్వాత వుమెన్స్ తీసుకుంటూ ఉంటారండి. ఫుడ్ అవ్వనియండి, ఫ్రూట్స్ అవ్వనియండి, ఏదైనా కూడా మిగిలితేనే. అలా కాదండి. మీకు కూడా ఒక క్వాంటిటీ పెట్టుకోండి. వాళ్ళతో పాటు ఈక్వల్‌గా ఉన్నప్పుడే మనము స్ట్రాంగ్‌గా ఉంటాం. మీరు స్ట్రాంగ్‌గా లేకపోతే, హెల్తీగా లేకపోతే ఫ్యామిలీకి చాలా కష్టమండి. ఏ వుమెన్ అయినా కూడా. ఫ్యామిలీకి ప్రతి వుమెన్ కూడా ఒక బ్యాక్ బోన్ లాంటిది. పిల్లలకి కానీ, హస్బెండ్‌కి కానీ, టోటల్ హోల్ ఫ్యామిలీకి. మనం ఒక్కరోజు మూలన పడ్డామంటే చేసేవాళ్ళు ఎవ్వరు ఉండరండి. అంతా స్టాప్ అయిపోతుంది. మళ్ళీ ఒక్కసారి మనం పాకం చూసేసుకుంటున్నాము. అసలు ఇలా దగ్గరికొచ్చి ఇంకా కొంచెం గట్టిగా అవ్వాలండి. ఇంకా రాలేదు. చూసారా, అది అతుక్కుంటుంది కాబట్టి ఇంకా రాలేదండి. ఇలా చక్కగా ఉడుకుతుంటేనే బావుంటుందండి. కొంచెము నెయ్యి వేశా నేను పాకంలో.
ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వేసానండి నెయ్యి. అతుక్కోకుండా ఉంటుందండి మనకి చేతికి టేస్టు బావుంటుంది. ప్రతిరోజు మీరు రైస్‌లో కూడా ఘీ వేసుకొని తినండండి. ఇట్స్ ఎ గుడ్ కొలెస్ట్రాల్ చాలా బావుంటుంది. డైజెషన్‌కైతే మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు పాకం వచ్చేసిందండి మేబీ. చూసారా దగ్గరకొచ్చేస్తుంది గదా! ఆ! అలా ఉంది అననంటే మనకు పాకం రెడీ అయిపోయినట్టేనండి. చేతికి ఉండలాగా అయిపోయింది అననంటే మన పాకం రెడీ అయిపోయింది. చూసారా? అంటుకోకుండా ఉంటుంది అనంటే, ఈ స్టేజ్‌లో మనము మొత్తం తిప్పేసేసుకొని నువ్వులు వేసుకొని, తిప్పేసి పక్కన పెట్టి కొంచెం చల్లారిన తర్వాత, కొంచెమే చల్లారాలండి. మరీ చల్లారినా గూడా విడిపోయినట్టు అవుతది కాబట్టి, పల్లి పట్టికైతే చక్కగా ఆయిల్ రాసేసి నేను దీనిలోనే 2 రకాలు చేశానండి. చూసారా? ఇప్పుడు ఇలా తిప్పేసేసుకొని, ఆ ప్లేట్‌కి నెయ్యి రాసేసుకొని వేసుకున్నాను. అది నేను మీకు చూపించలేదు పీసెస్ కట్ చేసింది. కట్ చేసి పెట్టాను అంతే గాని, ఉన్ దాన్ని పీసెస్ అయిన తర్వాత మీకు చూపించలేకపోయా నేను. వేరే బాక్స్‌లో పెట్టి షిఫ్ట్ చేయాల్సొచ్చింది. చూసారా ఇలా పెట్టేసుకున్నాం గదండీ! ఇలా అన్న తర్వాత మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నేనేం చేశానంటే రెండిటికి కూడా పాకం ఈక్వల్‌గా ఉండాలని ఇలా చేసుకుంటే ఏంటంటే ఈ స్టేజ్‌లో ఉంటే బిళ్ళలు వచ్చేస్తాయి. నెక్స్టు లడ్డు కూడా చేసుకోవచ్చండి. ఇంకొంచెం థిక్‌గా వస్తేనేంటంటే గట్టిగా ఉంటుంది. టక్కమని ఇరుచుకునేటట్టుగా ఉంటుంది. ఈ పల్లి పట్టి అది సారీ నువ్వుల పట్టి. చూసారా ఇలా ముందే కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం ఇలా పెట్టేసేసుకుంటే మార్కింగు బిళ్ళలు ఈజీగా వచ్చేస్తాయండి. మనకు అనుకున్న షేప్‌లో కట్ చేసి పెట్టుకుంటే ఈవెన్‌గా వచ్చేస్తాయి. ఎప్పుడైనా పాకం కరెక్ట్‌గా వస్తేనే అలా మనకి లైన్స్ కనిపిస్తాయండి. లేదంటే దగ్గరికి స్ప్రెడ్ అయిపోతది. పాకం కొంచెం లూజ్‌గా ఉంది అనంటే, ఆ లైన్స్ మనకి రావు. కనిపించవు అన్నట్టు. మనం లైన్స్ వేస్తున్నా కూడా కనిపించవు. దగ్గరికెళ్ళి అతుక్కుపోతూ ఉండుంటాయి. ఇలా పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ ఆరిపోయిన తర్వాత తీసుకుంటే, మన పల్లి పట్టి నువ్వుల పట్టి రెడీ అయిపోతుంది. దీన్నే నేను ఇంకొక ప్లేట్‌లో వేసిన దాన్ని లడ్డూ చేశాను. లడ్డూ కూడా ఎక్సలెంట్‌గా ఉందండి. షేప్ ఇట్ ఈస్ ద సేమ్ ప్రాసెస్ అంతా ఓకే గానీ చూసావా? అది రెడీ అయిపోయింది పక్కన పెట్టేసి. ఇప్పుడు ఇంకో ప్లేట్‌లో వేసుకున్న దాన్ని ఇలా చేతిలోకి తీసుకొని కొంచెం నెయ్యి రాసుకోవాలండి చేతికి. రాసి ఇలా నువ్వులు లడ్డూని చుట్టేసుకున్నామంటే చూసారా? ఎంత బావుందో. ఇలా అయితే పిల్లలు చాలా హాయిగా, హెల్తీగా తినేస్తారండి. ఒక లడ్డు మార్నింగ్, ఈవినింగ్ ఇచ్చామంటే మనము, ఇంకా మీ పిల్లలు ఐరన్ మ్యాన్ లెవెల్‌లో ఉక్కు మనుషుల్లాగా అయిపోతారండి. ప్రతి విమెన్ కూడా 40 క్రాస్ అయిందంటే ఖచ్చితంగా రోజు మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి తీసుకోండి. చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్.